బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ఈ ముగ్గురు కలిసి నటించిన చిత్రం భైరవం. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. మరి విజయ్ కనకమేడల అనగానే అందరికీ ఉగ్రం, అంతకుముందు తీసిన నాందితో ఒక ఇమేజ్ అయితే సంపాదించుకున్నాడు. సో సినిమా విషయానికి వచ్చేస్తే ఈ ముగ్గురు ప్రాణ స్నేహితులు వాళ్ళ మధ్యన అనుకోని విధంగా ఒక ల్యాండ్ విషయంలో చిచ్చు పెట్టడం, వాళ్ళను కొట్టుకుని వాళ్ళే చంపుకోవటం. సో కొంచెం మహాభారతానికి లింక్స్ పెట్టి డిఫరెంట్గా ట్రై చేశారు. ఇది కొత్త సినిమా కాదు, ఆల్రెడీ తమిళ్లో గరుడన్ అనే పేరుతో రిలీజ్ అయ్యి అక్కడ సూపర్ హిట్ అయింది. సో ఆ సినిమాని ఇక్కడ రీమేక్ చేశారు. మరి డైరెక్టర్కి గరుడన్ సినిమాలో ఏం నచ్చిందో, ఏం ఇన్స్పైర్ చేసిందో తెలియదు, కానీ రీమేక్ అయితే చేశారు. కానీ తెలుగు ప్రజలకి ఏం చెప్పాలనుకున్నాడో, ఏం చూపించాలనుకున్నాడో అయితే క్లారిటీ లేదు. ఇది డైరెక్టర్స్ మిస్టేక్ అని చెప్పాలి. ఒక ముగ్గురు హీరోస్ని, అంటే ఇమేజెస్ తక్కువగా ఉన్న ముగ్గురు హీరోస్ని హ్యాండిల్ చేయడంలో కూడా విజయ్ కనకమేడల కొంచెం తడబడ్డాడనే చెప్పాలి. ఎందుకంటే ఆయన గత చిత్రాలతో కంపేర్ చేస్తే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్తో, లేకపోతే యాక్షన్ ఉగ్రం సినిమాతో చూస్తే యాక్షన్ బ్లాక్స్ని చాలా బాగా డిజైన్ చేస్తాడు. ఈ సినిమాలో కూడా కొన్ని యాక్షన్ బ్లాక్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ సినిమాకి వచ్చి మెయిన్ డ్రాబ్యాక్ కథ వీక్గా ఉండడంతో స్క్రీన్ ప్లేలో కూడా అంత మ్యాజిక్ చేసే అవకాశం లేకపోయింది. అండ్ ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి భైరవుడు పూనడం లాంటి కొన్ని సీన్స్ ఉన్నాయి. ఒక 2-3 చోట్ల ఆ సీన్స్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన పర్ఫార్మెన్స్తో బాగా చేశాడని చెప్పచ్చు. ప్లెయిన్గా సినిమా అలా నడిచిపోతూ ఉంటుంది. 2-3 ట్విస్టులు ఉంటాయి, కానీ అవి ముందే మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉంటాయి. మరి కొంతమందికి అయితే నచ్చచ్చేమో, కానీ నా వరకు ఈ సినిమా అంత గొప్పగా ఏమనిపించలేదు. ఇక హీరోయిన్స్గా ఈ సినిమాలో బెల్లంకొండకి అతిథి శంకర్, అంటే శంకర్ కూతురు నటించింది. ఆ అమ్మాయి ఈ సినిమా మొత్తం గోదావరి నేపథ్యంలో నడుస్తుందని చూపిస్తారు, కానీ ఆ అమ్మాయి తప్పే సినిమాలు ఇంకెవరో గోదావరి అసలు మాట్లాడరు. ఇక నారా రోహిత్ వైఫ్ కింద దివ్య పెళ్ళై నటించింది. అండ్ నెక్స్ట్ మంచు మనోజ్కి వచ్చేసి ఆనంది పేరు కింద నటించింది. వీళ్ళు స్క్రీన్ మీద చూడడానికి బాగానే ఉన్నారు, కానీ వాళ్ళ క్యారెక్టర్స్కి అంత స్కోప్ లేదు. అండ్ ఒక మెయిన్ కీ రోల్లో జయసుధ, సహజ నటి జయసుధ కనిపించింది. ఆమె కనిపించినంత వరకు బాగానే చేశారు. ఓవరాల్గా నేను చెప్తున్నాను కదా, సినిమా అయితే నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఎందుకంటే రెగ్యులర్ కథ లేకపోతే ఆ మోసతనమో తెలియదు, కానీ అంత కిక్కిచ్చే విధంగా లేదు. మంచు మనోజ్ క్యారెక్టర్ మాత్రం నాకు ఈ సినిమా మొత్తంలో బాగా నచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, మ్యూజిక్స్ వచ్చే పాటలు కూడా అంతంత మాత్రంగానే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొద్దిగా బాగుంది. అంటే కొన్ని సీన్స్ని ఎలివేట్ చేయడానికి ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనికొచ్చింది. అంటే కథలో విషయం లేనప్పుడు ఇక కెమెరా బాగాలేదు, ఎడిటింగ్ బాగాలేదు అని చెప్పుకోవడం కంటే కథ వీక్గా ఉండటం వల్ల డైరెక్టర్ కూడా తన పనితనం చూపించలేకపోయడం ఫీలింగ్ అయితే నాకు కలిగింది.